ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై దివ్య వ్రతంలో 7వ పాసురానికి చేరుకున్నాం. ఈరోజు ఆండాళ్ తన యొక్క స్నేహితురాళ్లతో కలిపి మరొక గోపిక అంటే 2వ గోపికను నిద్ర మేలుకొలుపుతూ ఉన్నారు. ఈ పాసురంలో మనకి తిరుప్పావై దివ్య ప్రబంధంలో 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు కూడా ఒక్కొక్క గోపికను నిద్ర మేలుకొలుపుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏంటి, పడుకున్న గోపికలేమిటి, లేచి ఉన్న గోపికలేంటి, కొందరు లేపడం ఏమిటి, కొందరు పడుకోవడం ఏమిటి అని అనిపిస్తుంటుంది మనకి. పడుకుని ఉన్నటువంటి వారు భక్తి లేనటువంటి వారు కాదు. అంటే కృష్ణుడి దగ్గరకు మనం అందరం వెళ్దాము అని అనుకున్నప్పుడు కొందరు పడుకునే ఉంటే వీళ్ళకేమీ ఆసక్తి లేదా, త్వర లేదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అని అనుకోవడానికి వీల్లేదు. భగవత్ గుణ అనుభవంలో సంపూర్ణంగా మునిగిపోయి ఉన్నటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు 6వ పాసురంలో అప్పుడప్పుడే భగవత్ గుణ అనుభవంలోకి ప్రవేశించినటువంటి ఒక గోపికను మేలుకొలుపుతున్నారు. పిల్లాయ్, ఓ పిల్ల అని అంటున్నారు. ఈరోజు తేజస్శాలిని తేజముడయాయ్, ఓ తేజస్శాలిని అని పిలుస్తున్నారు. భగవత్ గుణ అనుభవం కలిగినటువంటి వారు గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి గోపికను మేలుకొలుపుతున్నారు ఈరోజు 7వ పాసురంలో. కీసు కీసెన్రు ఎంగుం ఆనైచాతన్ కలందు పేసిన பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழல் ஆயச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ఏలోరెంబావాయ్. లోపల పడుకుని ఉన్నటువంటి గోపికను నిద్ర మేల్కొలపడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు. నిన్నటి రోజునేమో పుళ్ళుం సిలుంబినగాన్, పక్షులు కూస్తూ ఉన్నాయి, ఆ పక్షుల కలకల రావాలు వినిపించడం లేదా అని అన్నారు నిన్న. ఈరోజేమో கீசு கீசு என்று எங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேసిన పేచ్చరవం కేట్టిలయో. పక్షులు, భారద్వాజ పక్షులను గురించి చెప్తూ ఉదయాన్నే చాలా తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తం సమయం నుండి లేచేసి ఆ పక్షులు సూర్యోదయం వేళకల్లా ఆహారం కోసం వెళ్ళిపోతాయి బయటికి. ఇక వెళ్ళిపోయి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కానీ గూటికి చేరుకుంటాయి.
ఈ ప్రేయసి ప్రియులైనటువంటి ఈ పక్షులు ఏం చేస్తున్నాయి, ఇక ఎవరి తోవన వాళ్ళు వెళ్ళిపోతాము, అప్పటి వరకు కూడా కలిసి ఉండము కనుక ఇప్పుడే అన్ని కబుర్లు చెప్పుకుంటున్నాయంట ప్రేమగా. అవి ఆహారం కోసం వెళ్ళిపోయినా కూడా ఉదయాన్నే ఇలా మాట్లాడుకున్నాం కదా, ఇలా కదా, అలా కదా అని ప్రేమతో కూడినటువంటి ఆ కబుర్లనన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటాయట. ఈ పాసురంలో జంట పక్షులను చెప్తుంది ఆండాళ్ తల్లి. కీచు కీచెండ్రు ఎంగుం, పొద్దుటే ఆ ప్రేయసీ ప్రియులైనటువంటి పక్షులు కీచ్ 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 అని మాట్లాడుకుంటున్నాయి కదా, అమ్మా నీకు వినిపించడం లేదా అంటుంది. అందులోని అంతరార్థం ఏంటి, మనం కూడా స్వామితో అలా మాట్లాడుకోవచ్చు కదా, నువ్వేంటి అలా పడుకున్నావు అని అర్థం అన్నమాట. కలందు పేసిన పేచు అరవం కెట్టిలయో, ఒక్క రెండు పక్షులు కాదు, అనేక జంటలు 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 వేలాది జంటల పక్షులు కీచ్ 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 అని అరుస్తూ అలాగా మాట్లాడుకుంటూ పెద్ద శబ్దం వస్తుంది. ఏంటి ఇంకా అది వినిపించలేదా అని చెప్తుంది. అలాగే అది ఒక గుర్తు తెల్లవారింది అని అనడానికి. తర్వాత కాసుం పిరప్పుం కలగలప్ప కైపేత్ వాసనరుంకుశల్ ఆయచ్చియరమత్తినాల్ ఓసైబడుత్తైరవం కెట్టిలయో, మరొక రెండో శబ్దం చెప్తున్నారు, రెండవ గుర్తు తెల్లవారింది అని అనడానికి. ఇదంతా కూడా నందవ్రజం కదా, గోపెమ్మలందరూ కూడా తెల్లవారుజామునే లేచి ఇక వాళ్ళ యొక్క నిత్య దినచర్య ఏమిటి ఉంటుంది, మజ్జిగ చేయడం, వెన్న తీయటం, పాలు కాచటం, పెరుగు తీయటం, అంతా ఇదే కదా. అందుచేత వాళ్ళు ఆ పెద్ద పెద్ద కుండలల్లో ఉన్నటువంటి పెరుగండి ఎలా ఉందంటే, ఆ పెరుగుని మజ్జిగ చేశాక ఆ తర్వాత కదా వెన్న తీయాలి. ఆ పెరుగు ఎలాగా ఉందట అంటే, ఆ కవ్వాన్ని ఆ పెరుగులోకి దించితే బలమంతా ఉపయోగించేసి గట్టిగా, ఎందుకంటే ఆ కవ్వాన్ని దూరనివ్వడం లేదనమాట, ఆ పెరుగు అంత గట్టిగా ఉందట, అంత చక్కటి సమృద్ధిని అన్నమాట. అలాంటి కుండలలోని ఆ పెరుగులోకి బలవంతంగా కవ్వాన్ని పెట్టేసి దాన్ని ఎలాగా అంటే ఆ చిలుకుతుంటే ఆ మొదట కొద్దిగా ఆ పెరుగంత సడలేదాకా ఎంత బలాన్నంతా ఉపయోగించుతూ ఉంటుంటే ఇటు అటు అంటుంటే గోపెమ్మలు వాళ్ళ మెడలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పూసల గొలుసులు, తాళిబొట్టు, తట్టబొట్టు, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, రకరకాల గొలుసులన్నీ కూడా వాళ్ళు కదిలేటటువంటి ఇలా 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 అంటుంటే ఆ గొలుసులన్నీ కూడా ఒకదానితో ఒకటి రాసుకొని ఒక వింత ధ్వని వస్తుందట నందవ్రజం ఉదయాన్నే. ఎందుచేతనంటే ఒక్క గోపెమ్మ కాదు, ప్రతి గుమ్మం దగ్గర, ప్రతి ఇంటి దగ్గర గోపెమ్మలందరూ పొద్దుట ఇదే పని కదా. అలాగా చేస్తుంటే ఆ గట్టి పెరుగుని కవ్వంతో చిలికేటటువంటి ఆ నేపథ్యంలో ఉండేటటువంటి కొప్పులన్నీ కూడా ఇలా ఊడిపోతూ, ఆ ఉండేటటువంటి పూలన్నీ ఇలా జలజల రాలిపోతూ, వాటి నుండి వచ్చినటువంటి పరిమళాలన్నీ అలా 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 నందవ్రజంలో పొద్దుటే చక్కటి పూల పరిమళాలు, ఈ గొలుసుల యొక్క తాకిడి వల్ల వచ్చేటటువంటి ఒక శబ్దం, వాటిని అలాగా మజ్జిగతోటి ఇలాగా షర్ 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 అని మధిస్తూ ఉంటే ఆ శబ్దం, కొద్దిగా అలాగ మజ్జిగ తుంపర్లు అంతా కూడా చిలికి వచ్చేటటువంటి ఒక పరిమళం, అటు మజ్జిగ తుంపరులు, అటు వెన్న పైకి తేలుతూ ఉండేటటువంటి ఆ వాసన, ఈ పుష్పముల నుండి వచ్చేటటువంటి పరిమళాలు, అస్సలు పొద్దున్నే ఎలా ఉందంటే నందవ్రజము మన ఊహకి కూడా అందదండి. అంత ఆనందంగా ఉందన్నమాట, అక్కడంతా కూడా అంత వైభవంగా ఉంది. అప్పుడే అన్నమాట చీకట్లు తొలుగుతూ ఉండేటటువంటి సమయంలో, ఎందుకు మరి పొద్దునైతే మన స్వామి పశువుల్ని తీసుకొని అడవికి వెళ్ళిపోవాలి, పొద్దుట వీళ్ళందరూ వేస్తుంటేట ఆ చీకట్లో మనవాడు నల్లవాడు కాబట్టి పెద్దగా ఎవరికి కనిపించడు, వచ్చేసి అలా
ఆ వెన్న పైకి తేలుతున్న సమయంలో వెనక నుంచి వచ్చేసేస్తాట, హాయిగా చేయబెట్టేసి అప్పుడే అందులో ఉద్భవించినటువంటి ఆ వెన్నని తీసేసుకొని తినేస్తాడట. వెన్న బయటికి తేలేటప్పుడు ఉండే ఒక శబ్దం వేరుగా ఉంటుందండి. మామూలుగా ఇంకా వెన్న పడకుండా వచ్చేటప్పుడు ఆ మజ్జిగ యొక్క శబ్దం వేరుగా ఉంటుంది. రెండు వేరువేరుగా ఉంటాయి. వీళ్ళకి తెలుస్తుంది అది పడుతుంది అనగానే ఇక గోపెమ్మలందరూ కూడా బాగా అలర్ట్ అయిపోతారనమాట. ఏ క్షణంలో వచ్చేస్తాడు ఆ కృష్ణుడు, ఎవరి కుండ దగ్గరకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, నా కుండ దగ్గరికే వస్తే బాగు అని లోపల ఆశ. అయినా కూడా వస్తే పట్టేసుకొని కాసేపు మందలిస్తే ఆయన భయంగా బిక్కుమనుకుంటూ చూస్తుంటే చూడాలని ఒక కోరిక. ఎంత బాగుంటుందండి, ఏమి ఆనందం అనుభవించారండి ఆ గోపికలందరూ కూడా ఆ నందవ్రజంలో. ఎన్ని తపస్సులు చేసినా, ఎంత సాధనలు చేసినా ఏ మహర్షికి కూడా లభించనంతటి గొప్ప ఆనందం, బ్రహ్మానందం అని అంటుంటారు చూసారా, అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించేశారు ప్రతి గోపిక కూడా. అలాగా ఈ పాసురంలో మజ్జిగ చిలుకుతూ ఉండేటటువంటి తెల్లవారుజామునే చిలుకుతూ ఉండేటటువంటి ఆ వాతావరణాన్నంతా కూడా వర్ణిస్తుంది ఆండాళ్ తల్లి. காசும் பிறப்பும் கலகலப்பை கைப்பேர்த்து வாசனருங்குழல் ஆயச்சியர் మత్తినాలోసై పడుతైరవం కేటిలయో. ఆ శబ్దం వినిపించట్లేదమ్మా నువ్వు? తెల్లవారిపోయింది. నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి. నువ్వేంటమ్మా, నువ్వు నాయకురాలివి మాకు. నాయకుడు అంటే ఏంటి? ముందు తాను ఉంటే వెనక మనం ఉంటాం కదండి. నాయకుడు ముందు నడిపిస్తూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు వెనక. నీవు అటువంటి లక్షణాలు కలిగినటువంటి దానివి. నిన్నటి రోజు మనందరం కూడా కలుద్దాము, పొద్దుటే బయలుదేరి స్వామి దగ్గరికి వెళ్దాము అని అనుకున్నప్పుడు అందరం కూడా ఏం చెప్పాం? నువ్వే నాయకురాలిగా ఉండాలి అని అన్నాం. అటువంటి లక్షణములు కలిగినటువంటి నాయకురాలివైనటువంటి నీవు ఇంకా నిద్రించటమా తగదు కదా. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తీరవు. కేశవనై, కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు నారాయణుడైనటువంటి మన స్వామి. ఈవేళ ఒక చిన్న కృష్ణుడిగా ఆడుతూ పాడుతూ మనందరికీ కనిపిస్తున్నాడనే కానీ, మనతో తిరుగుతూ నవ్వుతూ ఇలా ఉన్నాడనే కానీ అసలు ఆయన నారాయణుడమ్మా. ఎంత అందమైన కేశ సంపద కలిగినటువంటి వాడు కనుక కేశవుడు. అలాంటి కేశవుని అందరం కూడా కీర్తిస్తున్నాం, అందరం పాడుతున్నాం. ఆ పాటలు వినిపిస్తూ కూడా అలాగే పడుకున్నావా ఏమిటి? ఒక్కోసారి నిద్రమత్తులో అలాగే ఉంటుంది కదండి. హాయిగా భగవద్ అనుభవంలో ఉన్నది ఆవిడ. ఆ లోపల ఉండేటటువంటి గోపిక హాయిగా స్వామి గురించి కలలు గంటూ, స్వామి గురించి నామాన్ని కీర్తిస్తూ, స్వామిని గురించి ఏవేవో ఊహలు, స్వామితోటే తాను ఉన్నట్లుగా భావనతోటి, స్వామి సేవలోనే ఉన్నట్లుగా ఊహించుకుంటూ అలాగా ఉంది. వీళ్ళందరూ కూడా అమ్మా నారాయణన్ మూర్తి కేశవనై పాడవం అని అంటూ స్వామి నామాలు చెప్పుకుంటూ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వింటూనే ఉంది. అలవోకగా చెవిలో పడుతూనే ఉన్నాయి. కానీ బాగుందిలే అని అలా స్వామినామాన్ని వినుకుంటూ అలాగే ఉంటుందన్నమాట. అమ్మా నీకెట్టే కిడతియో, అమ్మ వింటూ కూడా నువ్వు అలాగే పడుకుండిపోతున్నావా ఏంటి? తేసెముడయాయ్, పడుకున్నావు అంటే తామసమైనటువంటి నిద్ర కాదండి, గమనించాలి. ఇది తామసమైన నిద్ర కాదు, ఇది సాత్వికమైన నిద్ర. అంటే భగవత్ గుణ అనుభవంలోకి పూర్తిగా ప్రవేశించి బయట ఉండేటటువంటి అంటే లౌకికమైనటువంటి వ్యాపారములు అంటే క్రియలు ఏమీ లేకుండగా పరిపూర్ణంగా భగవద్గుణ అనుభవంలో మునిగిపోయి ఉన్నటువంటి గోపిక అన్నమాట. శ్రవణంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కేవలం వినడం, 2 మనం విన్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మన వాళ్లకు చెప్పటం. చూడండి, ఇప్పుడు పెద్దల ద్వారా మనం ఎన్నో మంచి మాటలు వింటూ ఉంటాం. పెద్దల వాళ్ళ మాట వినకపోతే
మనలో ఉండేటటువంటి అనేకమైన పుట్టుకతోటి కొన్ని దోషాలతోటి పుట్టేస్తాం మనం. ఈర్ష్య, అసూయ, అమర్షము, పగ, ద్వేషము, రాగము, ఇవన్నీ దోషాలు. అలాగా మనకి పుట్టుకతోటే మనం పెద్ద ప్రయత్నించి పాడవక్కర్లా, పుడుతూనే కొన్ని దోషాలతోటి మనం పుడుతూ ఉంటాం. అలాగా శ్రవణము చేత పెద్దల యొక్క సాధు వచనముల ద్వారా మనం వాటిని వినడం వల్ల మనకు ఉండేటటువంటి అనేకమైనటువంటి దోషములను తొలగించుకోగలుగుతామన్నమాట. కనుక ఇప్పుడు ప్రవచనం ఏదైనా విన్నాం అనుకోండి పెద్దల ద్వారా, ఈ విన్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఇంట్లో అందరూ రారు కదా, అందరూ విని ఉండకపోవచ్చు కదా, పిల్లలు కానీ ఇదని కానీ ఎవరైనా, మళ్ళీ వాళ్ళకి చెప్పటం, ఈవేళ ఏం చెప్పారో తెలుసా అక్కడ అంటూ వాళ్ళతో షేర్ చేసుకోవడం, అలాగే మనకు ఉండేటటువంటి స్నేహితులతో పంచుకోవటం. ఇలా శ్రవణంలో 2వ దశ ఇది. 7వ పాసురంలో శ్రవణం యొక్క 2వ దశను గురించి చెప్తుంది ఆండాళ్ తల్లి. పరమాత్మకు ఇది బాగా ఇష్టం అన్నమాట. ఏంటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణములను తాను విని ఇతరులకు పంచుతూ ఉండడం ఏదైతే ఉందో అది స్వామికి చాలా ఇష్టం. స్వామికి ఇష్టమైన ఈ కార్యాన్ని మనం కూడా చేద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம்.